పందెం కట్టి మరి అంది. అవునా? అవునే పిచ్చి మొద్దు. మమ్మీ నాన్నగారు లగేజ్ సర్దుకోండి. వారం రోజులు కాదు, నెల రోజులుందాం. ఇంకా చెప్పాలంటే ఆదిత్య వచ్చి మళ్ళీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చేంత వరకు నేను నా పుట్టింట్లోనే ఉంటాను. అది అలా వెళ్ళిపోతానంది. ముందు 10 రోజులు, ఆ తర్వాత నెలలు, ఆ తర్వాత నెలలు సంవత్సరాలు పొడిగించేసి పందాలు కట్టేలా చేస్తాను అంతే. ఆ తర్వాత దానికి ఆదిత్యకి చెల్లు చీటీ ఇప్పిస్తాను అంతే. దాన్ని పర్మనెంట్ గా ఇక్కడికి రాకుండా చేస్తానే. అప్పుడు సాగేది నా మాట, పాడేది నీ పాట. పాటకి నేనున్నా. ఎంత శుభవార్త చెప్పావే దుర్గా. నేనిప్పుడే మంగళగిరి వెళ్ళి పానకాల స్వామికి 25 బిందెలు పానకం పోసొస్తా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, అర్జెంటుగా వెళ్ళు. ముందు నువ్వు వెళ్ళి అత్తయ్యకి కాఫీ తీసుకురావే. ఇంత సంతోష సమయంలో కాఫీనా? స్వీట్స్ కి బయటికి వెళితే పరిస్థితులు బాలేవు కదే. బయటకెందుకు అత్తయ్యా? మే హూనా. అది తులసి డైలాగ్. ఇంకా తులసి ఏంటి, అన్ని నేనే. మే హూనా. అబ్బా ఇదిగో చిటికలో చిటికలో స్వీట్ తో వస్తానత్తయ్యా. వెళ్ళు 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 వెళ్ళు. పిన్ని, ఎంత సంతోషమైన వార్త చెప్పావే. కట్ చేయండి కట్ చేయండి, కూరగాయలు బాగా కట్ చేయండి. ఏమైంది? ఎందుకు అంతలా సాగదీస్తున్నావు? నీకు ఈ న్యూస్ అందిందో లేదో అని. ఏంటది? నీ మాజీ కూతురు తులసి మఖం మారుస్తుంది. అర్థం కాలేదా? ఏమీ లేదు. దుర్గమ్మత్త గీసిన మాస్టర్ ప్లాన్ లో నీ మాజీ కూతురు ప్లాట్ గల్లంతైంది. పునరావాసం కోసం పుట్టింటికి వెళ్ళిపోతుంది. అధికారికంగా వారం రోజులే, కానీ అక్కడికి వెళ్ళాక వారం అవ్వచ్చు, నెలవచ్చు, నెలలు, సంవత్సరాలు కూడా కావచ్చు. టోటల్ గా చెప్పాలంటే ఇక ఆ ఇంట్లో తులసి చాప్టర్ క్లోజ్ అయినట్టే. అలా ఎలా వెళ్ళిపోతుంది? అయినా అది వెళ్తానంటే ఆదిత్య ఒప్పుకోవాలి కదా. అన్నీ అయిపోయాయి. ఆదిత్య ఒప్పుకోవడం, తులసి తప్పుకోవడం, అలా సింపుల్ గా తెగొట్టేసింది దుర్గమ్మత్త. తులసి ఆ ఇంటి నుంచి అడుగు బయట పెట్టడానికి కూడా నేను ఊరుకోను. నీ మాటకు కూడా ఆ ఇంట్లో విలువుంటుందా? నువ్వు చెబితే ఆగేలా అయితే విషయం ఇక్కడి దాకా ఎందుకు వస్తుంది? ఏది ఏమైనా నేను అనుకున్నది, దుర్గమ్మత్త కోరుకున్నది జరగబోతోంది. ఈ దసరాకి ఆ ఇంట్లో కోడలి స్థానంలో పొంగళ్ళు పెట్టేది ఇక నేనే. వినాయక చవితి రోజు నీ కూతురు చేసిన ఛాలెంజ్ సంవత్సరం తిరగకుండా ఆ ఇంట్లో వారసుని దించుతా అంది కదా. పాపం
తులసి పందెం పంతం ఆ వినాయకుడితో పాటే నిమజ్జనం అయిపోతున్నాయి. దుర్గమ్మ గీసిన మాస్టర్ ప్లాన్ లో నీ మాజీ కూతురు ప్లాట్ గల్లంతైంది. టోటల్ గా చెప్పాలంటే ఇక ఆ ఇంట్లో తులసి చాప్టర్ క్లోజ్ అయినట్టే. అది కాదమ్మా, ఒకసారి నా మాట విను. నేను విననమ్మా. ఇంక మీరేం మాట్లాడినా నేను వినదలుచుకోలేదు. అది కాదురా, నువ్వు మాతో వస్తే మీ అత్తగారు ఏమైనా అనుకుంటుందో ఏమో. ఆవిడ అనుకునేదేంటమ్మా? అయినా నేను క్లియర్గా చెప్పాను కదా, ఆవిడ వెళ్ళవే వెళ్ళవే అంటే వెళ్లకుండా ఉండడానికి నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నేను మాట అన్నాను, పందెం కాసాను. ఖచ్చితంగా 10 రోజులు వెళ్లాల్సిందే. నేను వెళితేనే గాని ఆవిడికి నా వాల్యూ ఏంటో తెలిసి రాదమ్మా. అది కాదమ్మా. అమ్మా, నువ్వింకేం చెప్పొద్దు. మా అత్తయ్యకు బుద్ధి చెప్పాలంటే నేను మీతో రావాల్సిందే. అది కాక నాకు మా అక్కయ్యని చూడాలనిపిస్తుంది. ఇది మాతో వచ్చిందనుకో, మా బండారం మొత్తం బయటపడుతుంది. ఇప్పటికిప్పుడు అక్కను ఎక్కడి నుంచి తీసుకురావాలి? అక్కడ పడున్న చెక్క ముక్కలు తప్ప ఏమున్నాయని మా దగ్గర. ఇక్కడేమో ఈయన 10 లక్షలు ఇస్తాను, 20 లక్షలు ఇస్తాను అని డబ్బాలు కొట్టాడు. మేము అంతోళ్ళం ఇంతోళ్ళమని కబుర్లు చెప్పాం. నువ్వు కానీ ఎక్కడికి వచ్చి చూస్తే తూ అని మా మొహాన్ని ఉమ్మేస్తావే తల్లి. ఇప్పుడు ఈ గండ నుంచి ఎలా తప్పించుకోవాలి? అయ్యో అమ్మ తులసి పాపా, అయ్యో అయ్యో అమ్మ తులసి పాపా. ఏంటి బాబా అలా అంటున్నాడు? పద మమ్మీ. అమ్మో, నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదమ్మా. బాబు ఏమైంది? అమ్మా. కూర్చోండి. అమ్మా ఏమైంది? అమ్మా, కూర్చోండి. నా వల్ల కాదమ్మా. అయ్యో అయ్యో ఏమైంది? అయ్యో. అయ్యో ఏమైంది మావయ్య? యాక్సిడెంటా? కాదు బాబు, కాదు, నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు బాబు. చంపేయడానికి ప్రయత్నిస్తున్నారా? ఎవరు? ఎవరంటావేంటి బాబు? ఇదిగో ఈవిడే. పిచ్చిగా ఉందా? అరే, ఎక్కడో కింద పడొచ్చి నామే చెప్తావేంటి? ఇది పడ్డ దెబ్బ కాదమ్మా బాబు. నీకు 10 లక్షలు ఇస్తానన్నానుగా, ఆ డబ్బులు తీసుకొద్దామని బ్యాంకుకి బయలుదేరాను. దారిలో రౌడీలు ఎదురయ్యి, ఎరా నువ్వు మా దుర్గమ్మతో పెట్టుకుంటావని చెప్పి కర్ర తీసుకుని నా బుర్ర పగల కొట్టారు. అప్పటికి చెప్పాను, మేము వెళ్ళిపోతున్నాం బాబు, మేము వెళ్ళిపోతున్నాం, మమ్మల్ని బతకనివ్వండి అని. చంపేస్తామంటూ వెంట పడ్డారు. అబ్బా,
అటు ఇటు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సందు ఈ సందు అన్ని తిరుగుతూ బతుకు జీవుడా అంటూ ఇంట్లోకి వచ్చి పడ్డాను. అబ్బా, నన్ను మీరే కాపాడాలి. ఇంట్లో ఉన్న తాను ఇంట్లోనే ఉన్నాను. నువ్వు ఎక్కడ పడొచ్చి నేను కొట్టించానంటావేంటి? నువ్వు ఇంట్లో ఉండే చాలా చేయిస్తావు కదా దుర్గమ్మ. ఇప్పటికి ఎన్ని చేయించలేదు. ఇంట్లోనే ఉండి ఫోన్ ద్వారా ప్రపంచం మొత్తం మన గుప్పెట్లో ఉన్న రోజులివి. నువ్వు ఇంట్లో ఉంటే ఏంటి, ఇంకెక్కడ ఉంటే ఏంటి? అయినా నీకు మొదటి నుంచి అలవాటే కదా ఇలాంటి పనులన్నీ చేయించడం. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అవును, ఇలాగే నా నోరు నొక్కేయాలని చూస్తావు నువ్వు. మేమింటికి వచ్చినప్పుడే మమ్మల్ని దాచేశావు. ఇప్పుడు వెళ్ళిపోతున్నావంటే ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తున్నావు. ఊరుకుంటున్నాను కదా అని నోటుకొచ్చిందల్లా వాక్కు. దెబ్బ తగిలింది నాకు, బాధ భరించేది నేను. వాళ్ళ అనందే నీ పేరు చెప్పాల్సిన అవసరం నాకేంటి? అయినా మా ఊరికి మేము బయలుదేరాం కదా. రాక రాక తులసి ఇన్నేళ్లకి మా ఇంటికి వస్తుందని సంతోషంగా ఆనందంగా అల్లుడి గారికి కానుకగా డబ్బులు ఇద్దామని బ్యాంకుకు వెళ్తుంటే ఇంత దారుణం చేశారు. అమ్మా, అమ్మా, అయ్యో, అమ్మా, అమ్మా. ఒకవేళ నా చేతిలో డబ్బు ఉంటే నన్ను ఇంటికి రానిచ్చేవాళ్ళ, ప్రాణాలు తీసి ఉండేవాళ్ళు. ఎలా ఇప్పుడు? ఎలా? ఈ దెబ్బలతో మా ఇంటికి నేను ఎలా వెళ్ళాలి? వా, ఇంటికి వెళ్ళడాలి అవి తర్వాత. ముందు హాస్పిటల్కి వెళ్దాం రండి. ముందు నా మీద పడ్డ అబాటం తేలేకే హాస్పిటల్కి వెళ్ళేది. అదేంటమ్మా, రక్తం కారుతుంటే నా మీద పడ్డ నింద తేలాలి అంటావు? ఇలాగే రక్తం కారిపోతూ ఉంటే ప్రాణం పోతుంది తెలుసా? లేకపోతే నాకేమీ తెలియదు మొర్రా అంటుంటే నా మీద అబండాలేస్తారేంట్రా? నువ్వు ఏది తెలుసన్నావత్తయ్యా? నన్ను దాచినప్పుడు తెలుసన్నావా? రాహుల్ని దాచినప్పుడు తెలుసన్నావా? వీళ్ళని దాచినప్పుడు తెలుసు అన్నావా? నిన్నగాక మొన్న నన్ను దాచినప్పుడు తెలుసన్నావా? తప్పు చేసిన వాళ్ళు ఏది ఒప్పుకోరు. నువ్వు అంతే. వాళ్ళు వెళ్ళిపోతామని అన్నారు కదా, ఎందుకు వాళ్ళ మీద నీకంత కక్ష? అయినా నీ కోపం అంతా నా మీదే కానీ వీళ్ళ మీద ఎందుకు? ఇది చాలా దుర్మార్గం. రక్తం కళ్ళు చూసావు, ఇప్పుడు ఇప్పుడు నీకు తృప్తా? దైవ ప్రమాణంగా చెప్తున్నాను, నాకిది తెలీదు. ఖచ్చితంగా నువ్వే చేయించుంటావు. మా అమ్మ నాన్నలకి ఈ ఊర్లో ఇంక శత్రువులు ఎవరుంటారు చెప్పు? ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ మీద ఎందుకు దాడి చేస్తారు చెప్పు? ఆదిత్య, ఇదంతా వద్దు. ముందు అర్జెంటుగా మా నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం.
ఈ కర్పూరం ఆర్పి చెప్పు బాబు. ఆ వచ్చిన వాళ్ళు, నిన్ను కొట్టిన వాళ్ళు నా పేరన్నారా? నేను కొట్టించమని చెప్పారా? కర్పూరం ఆర్పి చెప్పు. అమ్మా, అవతల రక్తం కారుతుంటే ఈ టైంలో ప్రమాణాలు అంటావు? నీకేమన్నా పిచ్చా? పిచ్చి నాకు కాదురా, నన్ను నీ నుంచి దూరం చేయాలని వీళ్ళు వేస్తున్న పన్నాగం. మోసాలు, కుతంత్రాలు, కుయుక్తులు. చూసావా చూసావా ఆదిత్య, ఎలాంటి మాటలు అంటుందో? చేయించింది తనే, ఇప్పుడు రివర్స్ లో మాట్లాడుతుంది తనే. ఎవరో కొట్టకపోతే తల మీద అంత దెబ్బ తగులుతుందో చెప్పు. అసలు ఈ దెబ్బ కింద పడిన దెబ్బలాగా అనిపిస్తుందా? నాన్నగారు కొంచెం ఓపిక పట్టండి. ఆదిత్య, అర్జెంట్ గా అంబులెన్స్ కి కాల్ చేయ. అంబులెన్స్ ఎందుకు? నేను కారులో తీసుకెళ్తాను కదా. నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చేసరికి నువ్వు రెడీగా ఉండమ్మా. ఇప్పుడు ప్రయాణాలు ఏంటండి? అవతల రక్తం కారిపోతుంటే ప్రయాణాలన్నీ ఇప్పుడు ఎందుకు? ప్రమాణం చేసి వెళ్ళండి రా హాస్పిటల్కి. నీకు పిచ్చి పట్టిందమ్మా. సమయం సందర్భం లేకుండా ఇలాంటి టైంలో ప్రమాణాలేంటి? పదండి మావయ్య. నువ్వాగు. అమ్మా, నువ్వు ఉండమ్మా. ఏ ఆదిత్య, ఈయన ఈ పళ్ళె మీద ప్రమాణం చేయకపోతే నేను నీ మీద ప్రమాణం చేయాల్సి వస్తుంది. నాకంటూ రాకు. హాస్పిటల్కి తీసుకువెళ్ళినా నువ్వు బతికించుకోలేవు. జాగ్రత్త. ఇదిగో, తప్పించుకోవాలని చూడకు. దేవుడనేవాడు ఒకడున్నాడు. ఏదో ఒక రోజు నాకు సాయం రాకపోడు. ఆహా, తప్పు నువ్వు చెయ్యి, ఆ భగవంతుడొచ్చి నీకు తీర్పిస్తాడు. ఏం మాట్లాడుతున్నావు దుర్గమ్మ? నువ్వు నోరు మూయవే. నేను మూసుకోబట్టే ఇంత దారుణానికి ఎగబడ్డావు. ప్రాణాలు తీయడం ఏంటి దుర్గమ్మ? తులసి, నువ్వు కూడా ఏంటి మాటకి మాట? మావయ్య, మీరు పదండి మావయ్య. పాప, నువ్వు కూడా రాదే. మీరు కూడా రండి. అమ్మా. చల్లార్పటానికి ఎందుకు? ఏయ్! మీరా? ఈ వేషాలేంటి? పిచ్చిగానే పట్టిందా? ఏమో, పట్టినా పట్టొచ్చని ముందు జాగ్రత్తలు పడుతున్నాం అత్తయ్య.